కోట్ల రూపాయలకు ఆ రోజు ఇది జీవో పాస్ చేసుకొని తర్వాత అది ఇప్పటిదాకా ఇప్పుడు 80,000 కోట్లకు మించిపోతుందంటే 85,000 కోట్లకు మించిపోతుందండి. మరి దాన్ని ఎవరి కోసం కట్టినవు, ఎందుకోసం కట్టినవు, ఎందుకు ఇంత బిల్లు పెరిగింది, ఎందుకోసం దీన్ని టెండర్లు మార్చాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, మొత్తం క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుందాం అన్నాం కదా. దానికి మీరు బాయ్కాట్ ఎందుకు చేస్తుంటారు అంటే అస్సలు కథ టాపిక్ డైవర్షన్. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, క్లియర్‌గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పిండ్రు. 3:30 గంటలు లైవ్ వచ్చింది. చూసిండ్రు. మా నాయకులున్నారు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లున్నారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళున్నారు, తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు చూసిండ్రు. అన్ని క్లియర్‌గా చెప్పిర్రు. ఆధారాలతో సహా ఉన్నాయి. మేము బయట పెడతాం, మీరు తీసుకొని రండి అని చెప్పిండ్రు. మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి దారాదత్తం చేశాడు. తెలంగాణ నీళ్ళంటే ఎవరికి రాసిచ్చారు, ఎవరి వల్ల కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ కి తరలించుకొని పోతున్నారు అనే విషయం మీద చర్చలు చేద్దామని. చర్చకు సిద్ధంగా లేరు అంటే భయపడినట్టే కదా. దాన్ని అడ్డం పెట్టుకొని మాకు మైక్ ఇవ్వలేదని చెప్పేసి మేము పోయి బయట బాయ్కాట్ చేసి బయట కూర్చుంటాం. అరే నీకు బాయ్కాట్ చేయడానికే నీకు నీకు ఎన్నుకొని అసెంబ్లీలకు పంపించిండ్రు మీ నియోజకవర్గం ప్రజలు. ప్రశ్నించు ప్రభుత్వాన్ని. ప్రతిపక్షంలో కూర్చున్నావు. నీ నీ నియోజకవర్గం సమస్యల గురించి చర్చలు చేయి అక్కడ. మరి అది ఇడిచిపెట్టేసి అంటే ఆ రోజేమో మా మహిళల్ని తిట్టిండ్రు అని అందరూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని బయటకు వచ్చేసి, ఈ రోజేమో మైక్ ఇయ్యలేదని బయటకు వచ్చేసి. అంటే మీకు కావాల్సింది సభ కాదు, సమస్యల్ని క్రియేట్ చేయాలి, బయటికి వెళ్ళిపోవాలి.